First workout of 2023. Last day of the year, 31st night. ఈ ఇయర్లో ఎన్నట్టు వచ్చినా ముందుకు దూసుకు. న్యూ ఇయర్ రిజల్యూషన్ సంగతికి వస్తే రిజల్ట్స్ అనేవి నెల 2 నెలల్లో మీ రిజల్యూషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే అడ్వైస్ ఒకటే. Aesthetic man. ఇంటర్లో చెప్పాడు కదా. Is that supposed to be insulting? You say I'm arrogant, I say damn right. That's pride in the Saiyan I am, the mighty prince of the ultimate warrior race. తిరిగిచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. I say damn right. That's pride in the Saiyan I am, the mighty prince of the ultimate warrior race. ఫస్ట్ వర్కౌట్ ఆఫ్ 2023 అయితే అయిపోయింది. వర్కౌట్ చేసి ఒక 12 days అవుతుంది. ఈ ఎగ్జామ్స్ అవి ఉండటం వల్ల వర్కౌట్కి కొంచెం గ్యాప్ వచ్చింది. ఒక 12 days కుదరలా. ఈ 12 days తర్వాత మొన్న సాటర్డే 31st నైట్ లైట్గా వర్కౌట్ చేశా, డెడ్ లిఫ్ట్స్ అవి చేశా. లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ 31st నైట్. ఏంటి ఈ లైటింగ్ చూసి నేను పబ్లో ఉన్నా అనుకుంటున్నారా? కాదు, జిమ్లో ఉన్నా. గిట్లా ఉంటుంది మనతోని. నైట్ బిర్యానీ మ్యాండేటరీ అన్నమాట. పంజా సెంటర్ బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్, అఫోర్డబుల్ కూడా. బాబాయ్ నువ్వు వేసే చెప్తా. 3, 2, 1. అందరికీ న్యూ ఇయర్. హ్యాపీ ఎదురా. ఈ ఇయర్లో ఎన్నట్టు వచ్చినా ముందుకు దూసుకు. Jan 1st ఏమో సండే, జిమ్ హాలిడే అనమాట. సో ఈరోజు మండే Jan 2nd చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్. కానీ లాస్ట్లో డెడ్ లిఫ్ట్ గో చేసా. మా ఫ్రెండ్ చేస్తూ ఉంటే మనకు గో చేయాలనిపించి చేసా. అనుకోకుండా అలా పిఆర్ వచ్చింది. తక్కువ వెయిటే డెడ్ లిఫ్ట్ చేసి చాలా రోజుల తర్వాత అది కొంచెం పిఆర్. ఇంకా కొంచెం న్యూ ఇయర్ రిజల్యూషన్ సంగతికి వస్తే 31st నైట్ జిమ్లో చూస్తే జిమ్ సగం ఖాళీగా ఉంది, జనాలు కూడా పెద్దగా లేరు. అదే ఈరోజు Jan 2nd జిమ్ చూస్తే ఖాళీ లేదు, ఫ్రెష్గా ఉంది. అదే ఎందుకు ఆ ఫైర్ అనేది ఇయర్ స్టార్టింగ్లో ఉన్నంతగా ఇయర్ ఎండింగ్లో చాలామందికి ఉండదు. ఆ ఫైర్ అనేది స్టార్టింగ్ 2 months తర్వాత ఎవరికి అలా ఉండదు, మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకలా? మీ ఇయర్ 2023 రిజల్యూషన్ ఏదైనా కానివ్వండి, ఫ్యాట్ లాస్ కానీ
వెయిట్ గెయిన్ కానీ, మజిల్ బిల్డింగ్ కానీ, మీ ఓవరాల్ ఫిట్నెస్ హెల్త్ ఇంప్రూవ్ చేయటం కానీ, మెంటల్ హెల్త్ గురించి కానీ, మీ గోల్ ఏదైనా కానివ్వండి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీరు డైలీ వర్క్ చేయండి, కొంచెం టైం స్పెండ్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కన్సిస్టెంట్గా ఉండండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ వచ్చేసి ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్ అనుకోండి. ఇప్పుడు ఈ జిమ్ ఎగ్జాంపులే చూడండి. December 31st నైట్ చూస్తే జిమ్లో ఎవరు లేరు. మ్యాక్సిమం ఈ వింటర్ సీజన్ జిమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది, అంత రష్ ఉండదు. అదే ఇయర్ బిగినింగ్స్లో చూస్తే మెయిన్గా ఈ జాన్ మంత్లో చాలామంది జిమ్ జాయిన్ అవుతారు. కానీ కొంతమంది ఒక 2-3 months వచ్చి మానేస్తారు, కన్సిస్టెంట్గా ఉండరు. మీ గోల్ ఫ్యాట్ లాస్ అయితే, ఒకవేళ మీ గోల్ హెల్దీగా ఫిట్గా అవుదాం అనుకుంటే మీకోసం మీరు డైలీ 1 hour అయినా మీపైన మీరు టైం స్పెండ్ చేయండి. డైలీ 1 hour అయినా జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయండి, మంచి డైట్ ఫాలో అవ్వండి, మంచి ఫుడ్ తినండి. రిజల్ట్స్ అనేవి నెల, 2 నెలల్లో, వారం, 10 రోజుల్లో వచ్చేవు. కన్సిస్టెంట్గా మీరు మీ గోల్ కోసం వర్క్ చేయాలి. మీ గోల్ కోసం మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. ఖచ్చితంగా వన్ డే మీ గోల్ని మీరు రీచ్ అవుతారు. మీ రిజల్యూషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే అడ్వైస్ ఒకటే, గివ్ అప్ చేయకండి. కన్సిస్టెంట్గా మీ వర్క్ మీద ఫోకస్ చేయండి. మీ గోల్స్ రీచ్ అవ్వడానికి వర్క్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా మీ గోల్స్ని రీచ్ అవుతారు. నా ఈ ఇయర్ గోల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్గా ఉండాలి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year పైన అయింది, కానీ చూస్తే అంత గ్రోత్ లేదు. మంచి కంటెంట్ ఇచ్చా, మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇచ్చా, అయినా కానీ చూస్తే పెద్ద గ్రోత్ లేదు. బట్ నా స్టార్టింగ్ వీడియోస్ నుంచి ఈ వీడియోకి చూస్తే ప్రతి వీడియోకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉండిద్ది. అలా మీరు చేసే వర్క్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండండి, కన్సిస్టెంట్గా ఉండండి. ఖచ్చితంగా మీ గోల్ని ఒకరోజు రీచ్ అవుతారు. మీరు ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటున్నా, మజిల్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా, వెయిట్ గెయిన్ అవుదాం అనుకుంటున్నా, హెల్దీగా ఫిట్గా అవ్వాలనుకుంటున్నా, నేను ఆల్రెడీ ఫ్యాట్ లాస్ మీద, వెయిట్ గెయిన్ మీద, మజిల్ బిల్డింగ్ మీద, బాడీ రీకంపోజిషన్ మీద, అంటే ఫ్యాట్ లాస్ అవుతా మజిల్ని ఎలా బిల్డ్ చేయాలి ఆ టాపిక్ మీద, ఇంకా చాలా టాపిక్స్, ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, హోమ్ వర్కౌట్స్, డైట్, ఫిట్నెస్ మిత్ గురించి చాలా వీడియోస్ చేశా. మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉన్న వీడియోస్ చేశా. ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. వీడియోస్ని లైక్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒక పాస్ట్ 15 days నుంచి నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేయాల, చెప్పాక జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ కూడా చేయాల, సెమ్ ఎగ్జామ్స్ అయినాయని. సో ఇక్కడ నుంచి కన్సిస్టెంట్గా మంచి కంటెంట్ ఉన్న ఇన్ఫర్మేటివ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఒక 3-4 వీడియోస్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోస్ని లైక్ చేయండి. మన కమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నాకు ఇంటర్న్షిప్ ఒకటి ఉంది, దాన్ని టైమింగ్స్ చూడాలి ఎలా ఉంటాయో. వీడియోస్ అయితే మ్యాక్సిమం వీక్లీ 2 videos వస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే అనమాట, పెద్ద ఇన్ఫర్మేటివ్ అడావిడేం లేదు. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. రీజన్ ఫర్ మై స్లీపీ ఫేస్ ఇన్ దిస్ వీడియో. టైం చూడండి, 1:35 అవుతుంది. సౌండ్ చూసారా, గురక విజిల్ వేసుకుంటూ వస్తున్నాడు బయట. ఈ వీడియోలో ఉన్న స్లీపీ ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇప్పుడు దాకా వీడియోని వాచ్ చేస్తూ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన 3 మ్యాజికల్ వర్డ్స్ గుర్తున్నాయిగా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గ్రో టుగెదర్. ముందుకి దూసుకుపోదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.